తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకం తీసుకుంటే ఆయనది తులా లగ్నం అయింది. లగ్నంలో బుధుడు, శుక్రుడు, ద్వాదశంలో గురుడు, చంద్రుడు ఉన్నారు. తర్వాత చతుర్థంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రాహువు. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో రాహు అంతర్దశ. అయితే కన్యా రాశి అయింది. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే గోచార శని బాగున్నాడు. మే 1వ తారీఖు నుంచి గోచార గురుడు కూడా బాగుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి 2024 మే నుంచి 25 మే 15 వరకు చాలా మంచి కాలం అని చెప్పాలి. ఆయన అనుకున్నవి సాధిస్తారు. అధికారం ఇంకా బలపడుతుంది. తర్వాత రాష్ట్రానికి కూడా ఆర్థిక అభివృద్ధి ఉంటుందన్నమాట. అయితే రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఈ శని మహాదశలో రాహు అంతర్దశ అయిపోయిన తర్వాత గురు అంతర్దశ వస్తుంది. అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శని మారుతాడు. అది అంత మంచిది కాదు. తర్వాత 2027లో శని మేషరాశిలోకి వస్తాడు. అంటే రేవంత్ రెడ్డి గారికి అష్టమ శని ఉంటుంది. కాబట్టి 2027లో ఆయనకి కొంచెము పొజిషన్లో అస్థిరత్వం వస్తుంది. అంటే ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది. తర్వాత పదవి భంగానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఆ టైంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయనకి చాలా బ్యాడ్ పీరియడ్. ఈ కాలంలో ఆయన దీన్ని కనుక దాటగలిగితే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి పూర్తి చేస్తారు. మామూలుగా అయితే 2028 డిసెంబర్లో మళ్ళీ ఎన్నికలు ఉండాలి. కానీ 2027లోనే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయనకి పదవీ గండం ఉండే కాలం అన్నమాట. ఈ కాలాన్ని ఆయన దాటగలగాలి. శని మహాదశలో గురు అంతర్దశ 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆయనకి చాలా బ్యాడ్ పీరియడ్. పదవీ గండం అంటే మోసపోయే అవకాశము, పదవి భంగం వల్ల వచ్చే దుఃఖము ఇలాంటివి ఆయన జాతకంలో కనిపిస్తున్నాయి 2027లో.